గత 21 రోజుల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 8 మంది ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. వాళ్ళ పేర్లు ఎక్కడన్నా ప్రచారంలోకి వచ్చిందా? వాళ్ళ గురించి ఏమైనా ఇంటర్వ్యూలు చేశారా? వాళ్ళని ఇంటర్వ్యూలు చేశారా? ఏం లేదు. వాంగ్‌చుక్, సోనం వాంగ్‌చుక్ గురించి మాత్రం హైలైట్ చేశారు. ఎందుకంటే వాళ్ళెవరి పేర్లనైతే గనక అభిజిత్ దుప్కే పేరు పక్కకెళ్ళిపోతుంది. వాళ్ళ పేరు ప్రచారంలోకి వస్తుంది. ఇదొక ప్రచార జంజాటకం. ప్రస్తుతం దేశంలో అల్లకల్లోలం సృష్టించాలనుకునేటటువంటి శక్తుల యొక్క డ్రామాకి 2 రోజుల ముందే ముగింపు పలికింది, లేదా ఒక పాజ్ వేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఆ వాంగ్‌చుక్‌ని ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయారు. వెంటనే కంటతడి పెట్టేసుకున్నటువంటి అభిజిత్ దుప్కే ఇప్పుడు తను ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాంగ్‌చుక్‌ని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు లేడు అక్కడ. అదేంది మరి, శిబిరం దగ్గరే ఉన్నాను నేను, రాత్రి పగలు అక్కడే పడుకుంటున్నాను అన్నోడు ఎక్కడ ఉన్నాడు? హోటల్లో పడుకుంటున్నాడు, వెళ్ళి ఏసీ హోటల్లో. తనతో పాటుగా మిగతా ముఖ్య నాయకులు ఇళ్లల్లోనో హోటళ్లలోనే ఉంటున్నారు. కరెక్ట్గా పొద్దున పూట టిఫిన్ టైంకి వస్తున్నారు, తింటున్నారు. ఆ తర్వాత టీవీలకి, యూట్యూబ్లకి, వీటికి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ పైన సోనం వాంగ్‌చుక్‌ని అక్కడ పడుకోబెట్టి తిరుగుతున్నారు. ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష అభిజిత్ దుప్కే కూర్చున్నాడు. ఈయన 2-3 రోజులు పోతే ఆయన వాంగ్‌చుక్ 21 రోజులు దీక్ష చేశాడు. ఛాలెంజ్ చేస్తున్నా నేను, అభిజిత్ దుప్కే 10 రోజులు కూడా చేయలేడు. కుర్రోడు కదా, చేయలేడు. ఎందుకంటే సోనం వాంగ్‌చుక్‌కి తన ఆహారపు అలవాట్లోనే నిరాహార దీక్షకు సంబంధించినటువంటి అలవాట్లు ఉన్నాయి. వాళ్ళ నాన్నకు కూడా ఆ అలవాట్లు ఉన్నాయి జెనెటికల్గా, అందుకనే ఉన్నాడు. ఇతనికి అలాంటి సీన్ ఏం లేదు. నిరంతరం పొద్దునుండి రాత్రి దాకా ఏదో ఒక తింటూ కూర్చుంటే కానీ కాలక్షేపం చేయలేనోడు. మొన్న కనీసం ఆ సఫకేషన్కి తట్టుకోలేక ఏసీ కారులో ఎక్కి కూర్చోవాలనుకున్నటువంటి వాడు. ఓవరాల్గా దేశంలో ఒక ధర్మేంద్ర ప్రధాన్ కాదు, నరేంద్ర మోడీనే రాజీనామా దించేస్తామంటే 1000 మంది వచ్చేస్తే దించేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో దాదాపుగా 60-70 కోట్ల మంది ఓటేస్తే అధికారంలోకి వచ్చినారు. అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజలు మోడీని దిగాలని కోరుకోవట్లేదు. అభిజిత్ దుప్కేతో పాటుగా అభిజిత్ దుప్కేకి మద్దతు ఇచ్చేటటువంటి పార్టీలని ప్రజలు తోసిపుచ్చారు. కనీసం డిపాజిట్లు కూడా రాని పార్టీలోళ్ళు, కనీసం 150-200 ఓట్లు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మద్దతు ప్రకటించగానే అక్కడ పడిపోయేటటువంటిది కాదు. ఇంకోటి, నీట్ తేడా చేసిన వాళ్ళని శిక్షించారు, అరెస్ట్ చేశారు, జైళ్ళలో పెట్టారు, కేసు నడుస్తుంది. అట్లాగే దానికి సంబంధించినటువంటి పరీక్ష పర్ఫెక్ట్గా జరిగిపోయింది. తప్పు సరిదిద్దాలే కానీ తప్పును అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకు ఇదే సాక్ష్యం.